హలో, నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ నేను డయాలసిస్ పేషెంట్ సార్. బీపీ షుగర్ ఏం లేదు సార్ నాకు. క్రియాటిన్ వచ్చేసి 7-8లోనే ఉంటుంది సార్. కాళ్ళు వాపులు చేతులు వాపులు ఏం ఉండవు సార్. ఓకే. దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా సార్? ఎప్పటి నుంచి డయాలసిస్ మీద ఉన్నారండి మీరు? సార్ 3 years అయింది సార్. ఓకే, జనరల్ 3 years నుంచి డయాలసిస్ మీద ఉన్నారు, క్రియాటిన్ తగ్గట్లేదు అంటే కనుక మీకు బెస్ట్ ఆప్షన్ డయాలసిస్ కంటిన్యూ చేయడమేనండి. లేదు మీకు ఇంట్లో ఎవరైనా డోనర్స్ ఉన్నారు అంటే కనుక కిడ్నీ మార్పించుకోవడం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో కిడ్నీ మెరుగవడానికి, డయాలసిస్ నుంచి బయటికి రావడానికి మందుల ద్వారా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో డయాలసిస్ మంచిగా డయాలసిస్ చేయించుకోవడము, ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించడం చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు సార్ కిడ్నీ సమస్య? ఫస్ట్ షుగర్ కంట్రోల్ అమ్మా. ఫస్ట్ షుగర్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము, అండ్ డైటరీ చేంజెస్, హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఉండడము, అండ్ వీలైనంత వరకు వెజిటేరియన్ వైపు మొగ్గు చూపడము, నాన్ వెజ్ తగ్గించడము, ప్లస్ మందులు టైంకు వేసుకోవడము, అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, అంటే వాకింగ్ కానీ ఏదో ఒక రూపంలో పెంచుకోవడము. ఇవన్నీ చేస్తే కనుక జబ్బు ఉన్నా కూడా ఈ కిడ్నీ జబ్బుని చాలా వరకు మనం అదుపులో పెట్టచ్చు. కంప్లీట్లీ రివర్స్ చేయొచ్చు అని నేను చెప్పట్లేదు, అదుపులో పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో రివర్స్, ఎర్లీ స్టేజ్లో అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, కాలర్తో మాట్లాడండి. చెప్పండి. హలో. హలో, నమస్తే అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు రీసెంట్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, లైక్ మా ఫాదర్ యాక్చువల్లీ ఫేస్ చేస్తున్నారు. అతనికి ఒక 8 years నుంచి డయాబెటీస్ ఉంది. తర్వాత క్రియేటినిన్ టెస్ట్ చేయించినప్పుడు పాయింట్స్ ఉంది సార్, 6.2 సంథింగ్ అరౌండ్ అలా ఉంది. దీని మీద మేము పునర్నవ పౌడర్ ఒకటి యూజ్ చేస్తున్నాం సార్. అది యూజ్ చేయవచ్చా చేయకూడదా? లైక్ ఇది హెర్బల్ ఆయుర్వేదిక్ పౌడర్ సార్. డయాలసిస్ అయితే స్టార్ట్ చేసాం సార్. 6 points ఎప్పుడైతే వచ్చిందో వీక్లీ 2 times డయాలసిస్ చేపిస్తున్నాము. అలాంగ్ విత్ దట్ డైట్ ఏం తీసుకోవాలి, అండ్ ఈ పునర్నవ పౌడర్ అనేది యూస్ఫుల్లా కాదా అనేది చెప్తారని చేశాను సార్. పునర్వ గురించి నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడు వాడలేదు, ఎవరికి ప్రిస్క్రైబ్ చేయలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. రెండో, డైట్లో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలమ్మా. జనరల్లీ అందరూ అనుకుంటారు కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదని, కానీ డయాలసిస్ మీద లేనంత వరకు అది నిజము. కానీ ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత మనం ప్రోటీన్ బాగా తీసుకోవాలన్నమాట. సో శాకాహారంలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న శాకాహారం అంటే పప్పులు, సోయా, దాల్, పన్నీర్ ఇట్లాంటివి తీసుకోవడము. 2 ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, వైట్ ఎగ్ వైట్స్ తీసుకోవడము, ఇట్లా తీసుకోవడము. ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు అయితే వారానికి ఒకసారి చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే డయాలసిస్లో మజిల్, కండ తగ్గకుండా ఉంటుంది. కండ తగ్గిపోతే ఏమవుతుందంటే వీక్ అయిపోతారు మనుషులు. సో ఎవరైతే మేము డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత వీక్ అయిపోయాము అని అంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ డైట్ కంటిన్యూ, ప్రోటీన్ తీసుకోరు, ఏమీ తీసుకోరు, ఏమనంటే క్రియాటిన్ పెరుగుతుంది అంటారు. సో ఒక్కసారి మీరు డయాలసిస్ మీద వెళ్ళిన తర్వాత మీ డైట్ చేంజ్ చేసుకోకపోతే డయాలసిస్ మీకు సెట్ అవ్వదు. సో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ప్రోటీన్ బాగా తీసుకోండి, సాల్ట్ తగ్గించడము, మసాలా తగ్గించడము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించడము, ఇవన్నీ చేస్తే డయాలసిస్ మీద బాగుంటుంది లైఫ్.